జయప్రభ టీవీ ద్వారా వస్తున్న ప్రసంగాలు, పాటలు, వాగ్దానాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాము. ఈ ప్రసంగాల ద్వారా దేవుడు మహిమ పొందుకుంటున్నాడని మేము నమ్ముచున్నాము. జయప్రభ టీవీ ద్వారా వస్తున్న ప్రసంగాలు, పాటలు, వాగ్దానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని, మీకు ఆశీర్వాదకరంగా, మీకు మేలుకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాము. జయప్రభ టీవీ ద్వారా వస్తున్న పాటలు, వాగ్దానాలు, ప్రసంగాలు వాటి ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని, మీ జీవితంలోని అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయని మేము నమ్ముచున్నాము. కీర్తన గ్రంథము 100వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుడు ఎక్కడ అంటున్నంటే దేవుని మందిరానికి సంతోషంతో, ఆనందంతో మన దేవుని మందిరానికి వెళ్ళే వారంగా ఉండదంట. దేవుడు మనకి మేలు చేస్తాడని, దేవుడు మన జీవితంలోని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, దేవుడు మనల్ని మారుస్తాడని, దేవుడు మన జీవితాలను, మన బ్రతుకులను మార్చేవాడిగా ఉంటాడని, దేవుడు మనతో మాట్లాడతాడని, దేవుని మందిరానికి మనం సంతోషంతో, ఆనందంతో వెళ్ళే వారంగా ఉండాలి అని చెప్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, కీర్తన గ్రంథము 100వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఏంటంట, దేవుని మందిరానికి మనం సంతోషంతో వెళ్ళే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడు మన జీవితంలోనే ఎన్నో మేలు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన మేలుల గురించి, అద్భుతాల గురించి దేవునికి వందనాలు చెల్లించే వారంగా ఉండాలంట. దేవుడు మన జీవితంలో చేసిన మేలుల గురించి, అద్భుతాల గురించి దేవుని మందిరానికి వెళ్ళి సంతోషంతో, కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి చెల్లించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, కీర్తన గ్రంథము 100వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఏంటంట, దేవుడు మన జీవితంలో చేసిన మేలుల గురించి దేవునికి మనం వందనాలు చెల్లించే వారంగా ఉండదంట. సంతోషగానం చేయొచ్చు, సంతోషంతో, ఆనందంతో దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి వందనాలు చెల్లించే వారంగా ఉండదంట. దేవుని మందిరానికి సంతోషంతో, ఆనందంతో దేవుని మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం ఈ లోక సంబంధమైన అపవిత్రమైన జీవితం జీవిస్తున్నా కానీ దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉండవు, ఆయుష్ని ఇస్తూ ఉండవు. మనము ఈ లోకంలోని అపవిత్రమైన జీవితం జీవిస్తున్నా కానీ వర్షాన్ని కురిపించేవాడిగా ఉంటున్నాడు, పంటలు పండించేవాడిగా ఉంటున్నాడు. మనల్ని మంచి మంచి ఆహార పదార్థాల చేత దేవుడు మనల్ని పోషిస్తూ ఉండవు. దేవుడు మనకి మంచి మంచి గృహాలను ఇస్తూ ఉండవు. దేవుడు మనకి ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని చూసుకుంటూ ఉండవు. దేవుడు మన జీవితంలో చేసిన మేలుల గురించి, అద్భుతాల గురించి దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి వందనాలు చెల్లించే వారంగా ఉండాలి. కొంతమందికి ఉన్నతమైన జాబులను ఇస్తూ ఉంటాడు, మంచి ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, మంచి ఆయుష్ని ఇస్తూ ఉంటాడు, మంచి మంచి గృహాలను ఇస్తూ ఉంటాడు, మంచి పిల్లల్ని ఇస్తూ ఉంటాడు, మంచి భర్తల్ని, భార్యల్ని ఇస్తూ ఉంటాడు, మంచి కుటుంబ సభ్యులను ఇస్తూ ఉంటాడు, అందరికీ ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. దేవుడు వారిని మంచిగా పోషిస్తూ ఉంటాడు, దేవుడు మంచి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు. కానీ వారు మాత్రం దేవునికి వందనాలు చెల్లించకుండా ఉండేవారుగా ఉంటారు, దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించకుండా ఉండేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలా ఉండకూడదు అంట. మన జీవితంలో చేసిన మేలు గురించి దేవునికి వందనాలు చెల్లించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు కొంతమందికి ఉన్నతమైన పదవులు ఇస్తూ ఉంటాడు, ఉన్నతమైన మంచి మంచి జాబులు ఇస్తూ ఉంటాడు, ఆయుష్ని ఇస్తూ ఉంటాడు, ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, మంచి మంచి గృహాలను ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించే వారంగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి, సంతోషంతో దేవునికి వందనాలు చెల్లించే వారంగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.